జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. నీకు రెండు విషయాలు చెప్పాలన్న. మనుషులు రెండు రకాలు. కొంతమంది చూస్తే చేతులతో మొక్కాలనిపిస్తుంది, ఇంకొంతమంది చూస్తే ఇరక్కొట్టాలనిపిస్తుంది. అయితే ఇవన్నీ నాకేం చెప్తున్నావు బే? నన్నే కొడతావురా? 10 నిమిషాలు ఆగరా, నేనెందో చూపిస్తా. నా 10 నిమిషాలు. నువ్వు 10 నిమిషాలంటేనే అర్థమైందిరా నీ వెనక ఇంకో 10 మంది ఎదలు ఉన్నారని. తీసుకురా. రే మల్లేష్, నచ్చిగా తీసుకున్నారా? ఎవర్రా అన్నా? వాడే అన్నా, వాడేనారా? ఏమ్రా మా ఏరియాలో వచ్చి మావనికే కొడతావురా? అంత పలిచిందారా నీకు? ఇంకోటి పోయి. నిన్నేరా? పోయి ఆడేనారా? వాడే అన్నా. మరి సపోర్ట్ చేస్తలేడేమ్రా వాడు? అరే సత్తిగా, కొట్టించుకుని ఆడు బాగానే ఉన్నాడు, కొట్టిన నేను బాగానే ఉన్నాడు. మధ్యలో మీకు ఎందుకు బే? చల్ గరుకు జాకే తూత్బిక సోజావు. రేయ్ ఇలా ఇరగొట్టడం అంటే నాకు బాగా ఇష్టం రోయ్. ఎవరికి ఎప్పుడు ఎలా ఇరుగుద్దో నాకే తెలియదు. ఇరగొట్టడం అంటే ఇష్టం అని చెప్పినాను, చితగొట్టడం అంటే ఇష్టం లేదని చెప్పినా అనిపే. చెవుని పట్టుకొని పిస్తే వచ్చే సౌండ్ ఉండదు భయ్యా, భలే ఇష్టం భయ్యా. నీకు ఇరగొట్టడం ఇష్టం, చితగొట్టడం ఇష్టం, పిసకడం ఇష్టం, అయితే ఇష్టం లేదేంది బే? ఇలా ఎక్కువ మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు భయ్యా. Yeah.
అన్నా నా బాడీలో ఉన్న బ్లడ్ అంతా పిండేసా. ఇంకేముందన్నా పిండడానికి? ఓ సారీ రా, సారీ సారీ. అన్నట్టు బయట టాకు అన్న బ్లడ్ బ్యాంక్లో ఫ్రీగా బ్లడ్ దొరుకుతుందంట. వెళ్ళి నింపేసుకొని వచ్చండి, మళ్ళీ కొట్టుకుందాం. నా కళ్ళెదురుగా నిలుచున్న దమ్ము నీకుందా నీకుందా? నీ ఒంట్లో నర నరమున భయమే నింపైనా నా మాటకి ఎదురే తిరిగే ధైర్యం నీకుందా నీకుందా? నా కనులకి సూటిగా చూసే తెగువే ఉందా మరి నీకుందా? దించరా కుమ్మేస్తా, ఎదురొస్తే నిన్ను దంచేస్తా, భయంలా నీ గుండెలో నే నిలుస్తా, చెయ్యి కలపరా చెయ్యిస్తా, నీ తోడై నే నడుస్తా, ఆపదలో మరి అండగా నే నిలుస్తా. నా కళ్ళెదురుగా నిలుచున్న దమ్ము నీకుందా నీకుందా? నీ ఒంట్లో నర నరమున భయమే నింపైనా నా మాటకి ఎదురే తిరిగే ధైర్యం నీకుందా నీకుందా? నా కనులకి సూటిగా చూసే తెగువే ఉందా మరి నీకుందా? సైకోలకి నే సైకోరా, సై అంటే ఆటకి రెడీరా, సలసలు మరిగే రక్తం నాలో ఉందిరా, నా చూపులే సొరకతుల్లా, నా చేతుల నిలబక్కల్లా, నీ కళ్ళల్లో నేనుండనా బెన్నెల్లా. వీడి కామెంట్లు భరించలేకపోతున్నాను రా. ఏమైందిరా? ఎప్పుడు చూడు పవన్ అన్న మీద ఫేస్బుక్లో కామెంట్ పెడుతూనే ఉంటాడు. ఎవర్రా వాడు? సుత్తి సురేష్ కుమార్ సుత్తి ఇక్కడ. ఎందుకు సార్ ఎప్పుడు ఫేస్బుక్ లో కామెంట్స్ పెడుతూ ఉంటారు? ఐఎమ్ క్రిటిక్. ఏంటయ్యా క్రిటిక్ అంటే? విమర్శకుడయ్యా. అయినా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీదే కామెంట్ పెట్టడానికి రీజన్ చెప్తారా సార్? నువ్వు హీరో అయితే నీ మీద కూడా పెడతా. ఐ హావ్ ఇండిపెండెన్స్ యు నో. మళ్ళీ ఏంటయ్యా ఇండిపెండెన్స్ అంటే? స్వతంత్రమయ్యా. ఎప్పుడు చూడు పని పాటు లేకుండా 24 గంటలు ఫేస్బుక్లోనే ఉంటారని, అలా అని బయట పబ్లిక్ టాక్. దీని గురించి మీరేమంటారు? రోజుకి 24 గంటలే కాదు 30 గంటలు ఉన్న ఫేస్బుక్లో ఉంటా. నీకేమైనా ప్రాబ్లమా? నా టైము నా ఇష్టం. మీరు రావడం వల్ల నా ఫేస్బుక్ టైం. రోజు ఇన్ని గంటలు ఫేస్బుక్లో ఉంటూ కూడా మొన్న మధ్యనే రైన్ ఇన్ ఏ డెజర్ట్ అని ఇంగ్లీష్ మూవీ తీశారంట కదా సార్? ఏంటయ్యా రైన్ ఇన్ ఏ డెజర్ట్ అంటే? ఎడారిలో వర్షమయ్యా. ఎడారిలో వర్షం పడుతుందంటారా సార్? నా సినిమాలో పడితే పంటలు కూడా పండితే నీకేమైనా అభ్యంతరమా? అది కాదు సార్, సినిమా బాగా ఆడక బయట డివిడీలు అమ్ముకుంటున్నారని చెప్పి టాకు. దాని గురించి మీ కామెంట్. చూడండి,
లాంగ్ బ్యాక్ 5 రూపాయలకి టీ అమ్ముకునేవాడిని. ప్రెజెంట్ 100 రూపాయలకి డివిడీలు అమ్ముకుంటున్నాను. అంటే మీకు గ్రోత్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది సార్. నెక్స్ట్. ఒకవేళ ఫేస్బుక్ లేకపోతే? లేడు. సురేష్ కుమార్ సుత్తానేవాడే లేడు. ఇక్కడ సుత్తి ఎవడరా? నేనే. ఎవడా నువ్వు? ఎవరు సార్ మీరు? పవన్ అన్న మీద కామెంట్ పెడతావరా? ఎవరి మీదనే పెడతా. అయితే అది అసలు ఏంటంటే ప్రాబ్లం సార్. ప్రాబ్లమా? అవును సార్. కామెంట్స్ పెట్టకపోతే నాకు మోషన్ రాదు సార్. నేను ఎమోషన్తో కొడితే లూజ్ మోషన్ వచ్చేస్తుంది. అబ్బబ్బబ్బా, వాడి గోల తట్టుకోలేకపోతున్నాను. ముందు వాడికి ఒక అమ్మాయిని చూడండి. ఆ 3 ముళ్ళు వేసేస్తే నా పీడ విరగడైపోతుంది. తాగండి. అమ్మాయి ఎలా ఉండాలమ్మా? చాలా అందంగా ఉండాలి. అంటే వంట వార్పు వచ్చిందై ఉండాలి కదమ్మా? అబ్బెబ్బెబ్బెబ్బే, అస్సలు తెలియకూడదు. వీడు వండి పెడితే అది తినేటట్టు ఉండాలి. కనీసం గుణవంతురాలైనా? అబ్బెబ్బెబ్బే, అస్సలు గయ్యాళిదై ఉండాలి. మొత్తానికి రౌడీలా ఉండాలి. అప్పుడు కానీ వీడి తిక్క కుదరదు. వీళ్ళమ్మ నాన్న పోతూ వీడిని నా చేతిలో పెట్టి వెళ్ళారు. అప్పటి నుంచి రోజు బతికొండగానే నరకాన్ని చూపిస్తున్నాడు. ఎప్పుడు కొట్టుకోవడం, పొడుచుకోవడం, గొడవలు పడడం, తన్నుకోవడం. తట్టుకోలేకపోతున్నానయ్య బాబు. ఎవడో ఒకడు ఇంటి ముందుకు రావడం, తేనుగాడి ఇల్లిదేనా, తేనుగాడి ఇల్లిదేనా, ఇలా పిలుస్తుంటారు. ఉండు చూసొస్తా. ఎవరమ్మా? అమ్మా సీన్గాడి ఇల్లేనా అమ్మా? బొక్కలు విరగొడతాను. ఏదిరా సీనిల్లు? ఇది నా ఇల్లు. ఎవడైనా సీను గీను వచ్చాడనుకో ప్రాణాలు తీసేస్తాను. జాగ్రత్త. సీనంట సీను యాదవదు. బామ్మ ఎవరే? ఎవరే అంట? ఎవరే వచ్చారు? మీ చుట్టాలు. పో. చుట్టాలా? రే, మీ కమిట్మెంట్ బాగా నచ్చిందిరా. బ్లడ్ నింపేసుకుని వచ్చారా అంటే వచ్చేసారా? ఉండండి రా, తినేసి వస్తాను. మళ్ళీ కొట్టుకున్నాను. అన్నా అన్నా అన్నా, ఏంట్రా కొట్టేది? సార్ గట్టిగా అరవకండి సార్. గట్టిగా అరిస్తే వాడు టెంప్ట్ అవుతాడు. టెంప్ట్ అయితే మనం ఆరేస్తాడు సార్. ఒక్కలేసి కుమ్మానంటే సార్ మీకు దండం పెడతాను సార్. 2 నిమిషాలు ఆగండి సార్. ఏయ్ రండ్రా. కొట్టుకోవడానికి రాలేదన్నా. అన్నా అది ఆ రోజు మీరు కొట్టారుగా అన్న, మన వాళ్ళకి బాగా దెబ్బలు తగ్గి హాస్పిటల్కి మందులకి కొంచెం డబ్బులు లేక అది. ఇంతకేమైనా తిన్నారా? అప్పుడే చెప్పాం కదరా పాలు తాగి పడుకోమని. ఎందుకురా ఇవన్నీ? అన్నా పిల్లల్ని ఇంగ్లీష్ కాన్వెంట్లో చేర్పించామన్నా. ఫీజు కట్టడానికి కూలీ డబ్బులు సరిపోక. కూలీ డబ్బులు సరిపోలని చెప్పి కూలీలు చేస్తారా? కూలీలా? మేమెంతన్నా పిల్ల రౌడీలం. మొన్న ఈ మధ్య రౌడీజం మొదలు పెట్టాం. అయినా నీ దెబ్బ కూలికి కూడా మనకి రాకుండా అయిపోయామన్నా. అన్నా ఆవకాయ బాగుందన్నా, కొంచెం వేయండి అన్న. వేసుకోరా ఇంత పాటు తిను. అన్నా ఆవకాయ బదులు నాన్ వెజ్ ఉంటే ఇంకా బాగుంటుండే కదన్నా. నాన్ వెజ్ కైనా ఆవకాయే బాగుందన్నా. ఆవకాయే బాగుందన్నా. రే అన్నా ఖర్చులో కొంచెం. రౌడీ లాంటి అమ్మాయి అట. అయ్యా పంతులు, అమ్మాయి గురించి చెప్పింది గుర్తుందా? గుర్తుందమ్మా, ఎన్నిసార్లు చెప్తారు? అబ్బా విసుక్కోకయ్యా, మర్చిపోతావు అని చెప్పాను. మర్చిపోవడానికి మామూలుగా చెప్పారా మీరు? తిక్కదై ఉండాలి అంతే కదా.
షర్ట్కి ఏదో అంటుకుని చూడు. చూడు, నేను గుడికి వెళ్ళాలి, కూరగాయలు కొనాలి, నాకు చాలా పనులున్నాయి. ఆ తర్వాత ఇంట్లో డ్రాప్ చేసి అప్పుడు వెళ్ళు. ఇల్లు దగ్గర ఉంది కదే. ఏ పోరా. भैया को थम्स अप। ఈ గుంత వల్ల ఇప్పటికీ 3 ప్రాణాలు పోయినాయిరా. వస్తున్నానే. ఏం చేద్దాం, చిన్న యాక్సిడెంట్లో ఇరుక్కున్నాను. యా నువ్వు పెట్టే, నేను వస్తున్నా. సార్ సార్ స్ట్రైట్ వెళ్ళి రైట్ వెళ్ళండి. థ్యాంక్ యూ. స్ట్రైట్ విషు. Visu,
ఈ గుంత వల్ల ఇప్పటికీ 3 ప్రాణాలు పోయినాయిరా. హలో, మార్కెట్ దగ్గర రోడ్ వేసిన కాంట్రాక్టర్ ఎవడు నాకు తెలియాలి. దేనికిరా? చెప్పింది చెయ్యి.